చివరిగా సార్, మంత్రులకు సంబంధించి కొంతమంది మంత్రుల మీద తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఇటీవల కొన్ని సర్వే సంస్థలు కూడా రిపోర్ట్లు ఇస్తూ వచ్చాయి. దాదాపు 70-80 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వస్తూ ఉంది. ఒక 5-6 మంత్రుల మీద కూడా వ్యతిరేకత వస్తుంది అనేది ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే క్యాబినెట్ రీషఫలింగ్ జరుగుతుంది. దీంట్లో ఒక 4-5 తీసేసి మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు, నాగబాబుని ఎంట్రీ చేస్తారు అనేటువంటి ఒక చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఇంకొక 20 రోజులు ఆగితే ఒక ఏడాది కూడా పూర్తయిపోతుంది పాలన ప్రభుత్వానికి సంబంధించి. సో ఈ ఏడాది పాలనకు సంబంధించి కొంతమంది నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నటువంటి మంత్రుల్ని తీసేసి కొత్త వాళ్ళకి అవకాశం కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా చర్చ జరుగుతుంది. ఏంటి అలాంటి జరిగే పరిస్థితులు ఉంటాయా? అంటే 2 కారణాలు ఇచ్చే ఈ చర్చ దాపురిస్తుంది. మొట్టమొదటి కారణం, చాలా మంది మంత్రులు క్రియాశీలకంగా లేరు అని చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారే బహిరంగ మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా ఆ కారణాలు ఇచ్చే ఉన్న కొంతమందిని తప్పించి సీనియర్స్ ని, సమర్థుల్ని పెడతారా అనేది ఒకటి ఉంది. ధీటుగా ప్రభుత్వాన్ని సమర్థించడం, అంతే ధీటుగా ప్రతిపక్షాన్ని చేస్తున్న సవాళ్ళు, విమర్శల్ని ఎదుర్కొనే విధంగా సీనియర్లు ఉండాలి, మంత్రులు ఉండాలి అనేది ఉండట్లేదనే భావన ఉంది. కాబట్టి అట్లాంటి ప్రకటనలు చంద్రబాబు గారిని చూస్తున్నాయి కాబట్టి ఏమన్నా మార్చుకుంటారా అని ఒకటి నడుస్తుంది. రెండో కారణం, నిబంధనల ప్రకారం 25 మంది మంత్రులు వరకు ఉండొచ్చు. ప్రస్తుతానికి ఒకటి ఖాళీ ఉంది. నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తామని కూడా ఆల్రెడీ లెటర్ లో ప్రకటించారు బహిరంగంగా. అంటే అది ఇచ్చి ఆయనకి ఎమ్మెల్సీ కూడా చాలా రోజులు అయిపోయింది. కాబట్టి అది కూడా పెండింగ్ ఉంది. కాబట్టి ఏమన్నా కొంతమందిని సఫిల్ చేసి ఆయనతో పాటు ఇంకో 2-3 మార్పులు చేర్పులు చేసి తీసుకుంటారేమో అన్న ప్రచారం ఉంది. నేను అనుకుంటుంది ఒకే ఒక కారణం, నాగబాబు గారికి మంత్రివర్గం ఇవ్వాల్సి వస్తే ఆయనకు ఒకరే ఇస్తే తెలుగుదేశం వీక్ అవుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు అడిగారు కాబట్టి ఆయన కోసం చేశారని. అట్లాంటి ఛాయిస్ చంద్రబాబు నాయుడు గారు ఈరు. ఏం చేస్తాడంటే కొంతమంది మంత్రులు ఇల్లు చేసి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా చేసినట్టుగా చూస్తాడు. అది కానీ పని చేసిందంటే మంత్రివర్గ విస్తరణ త్వరలో ఉండొచ్చు. కానీ నాకున్న అవగాహన మేరకు సాధారణంగా తెలుగుదేశం బిహేవియర్ చూసినప్పుడు 1 year అయిపోయిన తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించారనుకోండి మీరు చెప్పినట్టు, కానీ మళ్ళీ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ చేయాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎన్నికలకు 1 year నుంచి 1.5 year ముందు ఎలక్షన్ కోసం క్యాబినెట్ అంటే ఎలక్షన్ ఒక 2 ఏళ్ల ముందు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగింది అనుకోండి, ఇప్పుడు జరిగితే మళ్ళీ 1 year మళ్ళీ జరగాలి. కాబట్టి నేను అనుకుంటుంది ఇంకా కొంతకాలం మంత్రివర్గం తెలుగుదేశం పార్టీ క్యారెక్టర్, తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఇట్లాంటి విషయాలు వ్యవహరిస్తున్న తీరును చూస్తే ఇంకొంతకాలం మంత్రివర్గం జరగకపోవచ్చు. రెండోది, నాగబాబు గారికి ఇప్పుడే ఇవ్వడం ఇష్టం లేకపోతే కూడా ఈ పని చేస్తారు. అంటే ఇప్పుడే ఇవ్వకూడదు అనుకోని మీరైనా నేనేమంటాం, 24 ఇంకొకటి మంత్రివర్గం క్లియర్ గా ఉంది, రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, ఇయ్యొచ్చు కదా ఆయన, కానీ మీరైనా అంటారు నేనే అంటారు. కానీ దాని ఆల్రెడీ నోట్లోనే ఇచ్చేసారు ఆయనకి ఇస్తామని. కానీ ఇప్పుడు ఇవ్వను అనడానికి లేదు. దానికి కారణం ఏం చేస్తారు, సింపుల్ గా త్వరలో ఇంకో 4 మార్చేస్తారంట. త్వరలో ఎప్పుడో 2 ఏళ్ళుగా 2.5 ఏళ్ళుగా తెలియదు. అంటే నాగబాబు గారికి త్వరగా మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వకూడదు ఇప్పుడే అని అనుకున్నా కూడా మంత్రివర్గం ఇప్పుడు ఇస్తున్నారు. అంటే ఈ 2-3 యాంగిల్లో మంత్రివర్గ విస్తరణ జరగకపోవడం అనేది ఆధారపడి ఉంటుంది. ఇంకా అయితే ఒక విధంగా చెప్పాలంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినట్టు 2.5 ఏళ్ళకి మళ్ళీ క్యాబినెట్ రీషఫుల్ చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోడల్ వేరు. ఎందుకంటే ఎక్కువ మంది 151 మంది అంతగానే ఎక్కువ గెలిచారు అనుకోండి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ మంది గెలుచుండారు కాబట్టి నేను 50-50 అన్నాడు. అంటే 50% పరిపాలనకి అందరినీ మార్చేసి మినిమం 20 మందిని మార్చేసి కొత్త, కానీ దాంట్లో ఆయన అంత చేయలేకపోయాడు, కొంత మార్చుకొని వైఖరి మార్చుకున్నాడు అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ జగన్మోహన్ చెప్పారు. ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు ఎప్పుడు అట్లా చెప్పడు. చంద్రబాబు గారు మంత్రివర్గ సభ్యుల మీద వస్తున్న మంచి చెడ్డ పేర్లు, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది అనుకోండి, అది మంత్రుల పైన కూడా దోసేస్తారు. అంటే ఇట్లాంటి కూడా కొన్ని టాక్టిక్స్ ఉంటాయి తెలుగుదేశం పార్టీ. కాబట్టి అనేక మల్టిపుల్ కారణాలతో మంత్రివర్గ విస్తరణ ఉండకపోవడం ఉంటుంది. నేను చెప్పినట్టు ఎన్నికల మంత్రివర్గంగా ఉండేట్టుగా ఉంటే ఇప్పుడు ఉండే అవకాశం లేదు. నాగబాబు గారికి ఇప్పుడే ఇవ్వకూడదు అనుకుంటే కూడా మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు బెటర్. ఖచ్చితంగా నాగబాబు గారికి వెంటనే ఇయ్యాల్సి వస్తుంది తప్పదు అనుకుంటే ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. ఎందుకని నాగబాబు గారు ఒకరికే చేసుకుంటే అది తెలుగుదేశం మీద పెత్తనం చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఇంకో 5-6 మందిని వాళ్ళని కూడా సఫిల్ చేసేసి ఇచ్చారనుకోండి, మంత్రివర్గ విస్తరణలో భాగంగా నాగబాబు గారికి ఇచ్చినట్టు. కాబట్టి ఈ టాక్టిక్స్ ఒక నాగబాబు గారికి ఇవ్వాల్సి వస్తే తప్ప మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉంటుందని నేను అనుకోను. చూద్దాం సార్, దానికి సంబంధించిన ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో, మరి టీడీపీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో. థ్యాంక్ యూ.